హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజిట్ రిలీజ్ చేసిన సర్కార్. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం. మూసీ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు. భట్టి పొన్నంకు బాధ్యతలను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచన. గుంటూరు జిల్లా తెనాలిలో అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 13 మహిళా 13 పురుషుల జట్లు. ఈ నెల 9 నుంచి 12 వరకు సందడిగా సాగనున్న క్రీడలు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు. నంద్యాల జిల్లా కొట్టాల చెరువు సమీపంలో పెద్ద పులి సంచారం. వరదరాజుల స్వామి ప్రాజెక్టు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రత్యక్ష. పులి సంచరిస్తున్న దృశ్యాలను మొబైల్లో వీడియో తీసిన గ్రామస్తులు. మహారాష్ట్రలో మోడీ ఎన్నికల ప్రచారం. మహావికాస్ అఘాడీ కూటమిని ఓడించాలని ఓటర్లకు పిలుపు. తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదని ఆగ్రహం. మహారాష్ట్ర రైతులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్న మోడీ. హర్యానా కాంగ్రెస్ దే అంటున్న ఎగ్జిట్ పోల్స్. విజయం ఖాయమంటున్న మెజారిటీ సర్వేలు. కాంగ్రెస్ ఎన్సీ కూటమి వైపే కశ్మీరీల మొగ్గంటున్న ఎగ్జిట్ పోల్స్. అధికారానికి చేరువలో కూటమి ఉందంటున్న సర్వేలు. ముంబైలో ప్రధాని మోడీ పర్యటన. 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. ప్రధాని చేతుల మీదుగా ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభం. కోర్టును ధిక్కరించి కూల్చేస్తే పునరుద్ధరించాల్సిందే. బుల్డోజర్ కూల్చివేతలపై గుజరాత్ సర్కార్కి సుప్రీంకోర్టు హెచ్చరిక. 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాల సోదాలు. దేశవ్యాప్తంగా 22 చోట్ల అధికారుల తనిఖీలు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పర్ల ఇళ్లలో చెకింగ్స్. మహారాష్ట్రలో 4, ఢిల్లీలో 2 అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. స్థిరంగా బంగారం ధర, భారీగా పెరిగిన వెండి రేటు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,200. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,670. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి 1,03,000 రూపాయలు. తెలంగాణలో ఈసారి చలి పంజా విసిరే అవకాశం ఉంది అంటున్న వాతావరణ శాఖ. ఈ నెల వచ్చే నెలలోనూ చలిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు.